ప్రతినిధి 2 సినిమా విడుదల. హీరో నారా రోహిత్, హీరోయిన్ సిరి లెల్లా, మ్యూజిక్ మహతి స్వరసాగర్, దర్శకత్వం మూర్తి దేవగుప్తపు, నిర్మాత కుమార్ రాజబత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లునేని. నటీనటులు దినేష్ తేజ్, సప్తగిరి, జీషు సేన్ గుప్తా, సచిన్ కేడ్కర్, తనికలభరణి, అజయ్ ఘోష్, పృథ్వీరాజు కీలక పాత్రలో నటించారు. ప్రతినిధి సినిమా సిరీస్లో ప్రతినిధి 2 రెండో చిత్రం. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ పరుడైన న్యూస్ రిపోర్టర్ పాత్రలో హీరో నారా రోహిత్ కనిపిస్తారు. ప్రతినిధి 2 మూవీ టీజర్ లాంచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి. అలాగే ప్రతినిధి 2 సినిమా ట్రైలర్ను ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ లాంచ్ చేశారు. ప్రతినిధి 2 సినిమా మే 10 విడుదల. ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన సినిమా రిలీజు. ప్రతినిధి 2 2024 మే 10 విడుదల. మీ అభిమాన సినిమా థియేటర్లో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరం హర సినిమాలో సుధీర్ బాబు నటిస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ పూర్తి కంప్లీట్ చేశాడు. హరం హర మూవీ 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా హరం హర సినిమా కథ. సుధీర్ బాబు, జోడిగి మాలవిక, సునీల్ రవికాలే, కేజీఎఫ్ ఫేమ్ లక్ష్మీ లక్ష్మణ్, అర్జున్ గోవింద కీలక పాత్రలో నటించారు. 2024 మే 31 విడుదల. దేవకి నందన్ వాసుదేవ సినిమా సాంగ్ రిలీజు. మహేష్ బాబు మేనరుడు అశోక్ గల్లా నటిస్తున్నారు. హీరోయిన్ మాజీ మిస్ ఇండియా 2020 మానస వారణాసి నటిస్తుంది. తాజాగా లిరికల్ వీడియో విడుదల చేశారు. త్రిష పుట్టినరోజు సందర్భంగా విశ్వంబర సినిమా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. విశ్వంబర సినిమాలో చిరంజీవి, హీరోయిన్ త్రిష నటిస్తున్నారు. త్రిష పుట్టినరోజు 41 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా విశ్వంబర చిత్ర యూనిట్ బర్త్డే విశేష తెలిపింది. విశ్వంబర మూవీ 200 కోట్లు బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. లగ్గం సినిమా సాయి రోనక్, ప్రజ్ఞ నాగ్రా, రాజేంద్ర ప్రసాద్, ఎల్బి శ్రీరామ్, రఘుబాబు, రోహిణి, సప్తగిరి నటిస్తున్నారు. హీరో విజయ్ తమిళం సినిమాలో ఐటెం సాంగ్లో నటించేందుకు నో చెప్పేసింది. వచ్చిన అవకాశాన్ని తిరస్కరించింది. శ్రీలీల త్వరలో హీరో అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తున్నారు. సాలర్ సినిమా జపాన్లో జూలై 5 విడుదల. జపాన్లో ఇండియన్ సినిమా మంచి ఆదరణ ఉంది. గతంలో RRR, బాహుబలి సినిమాతో పాటు కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు కూడా జపాన్లో రిలీజ్ అయ్యి మంచి విజయాలు సాధించాయి. అలాగే సాలర్ మూవీ గత ఏడాది 2023 డిసెంబర్ 22 పాన్ ఇండియా మూవీగా విడుదలై హిట్ సాధించింది.
2024 జూలై 5 చిత్రాన్ని జపాన్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. అధికారికంగా తెలియజేస్తూ ట్రైలర్ను కూడా చిత్ర యూనిట్ బృందం విడుదల చేశారు. సాలార్ సినిమాలో ప్రభాస్, శృతి హాసన్, పృథ్వీరాజ్, సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. సాలార్ 2024 మే 5 జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. మీ అభిమాన సినిమా థియేటర్లో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.